पूरा लोकल। ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్, రోజుకో సమాధానం చెప్పి కేసును మలుపు తిప్పుతున్న ప్రభాకర్ రావు. మొదట్లో రూల్స్ ప్రకారమే డ్యూటీ చేశామన్న ప్రభాకర్ రావు ఇప్పుడేమో బాస్ పేరు చెప్తేనే చేశామంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్. అప్పట్లో సుప్రీం పేరు, ఇప్పుడేమో బాస్ పేరు. సుప్రీం బాస్ ఇద్దరు ఒకటే అని సిట్ అనుమానం. ప్రభాకర్ రావు చెప్పిన బాస్ గురించి సిట్ ఎంక్వైరీ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కారణం, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు సిట్ విచారణలో పూటకు మాట చెప్పడం. తామంతా రూల్స్ ప్రకారమే చేశామని, మావోయిస్టుల సానుభూతి పరులు, వారికి సహకరిస్తున్న వారి ఫోన్ నెంబర్లు మాత్రమే ట్యాప్ చేశామని మొదట్లో చెప్పిన ప్రభాకర్ రావు ఆ తర్వాత పై అధికారులు అనుమతితోనే అంటూ మరో మాట అందుకున్నారు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో కొత్తగా అదంతా బాస్ ఆదేశాల మేరకే చేశానని చెప్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సిట్ ఆఫీసర్లు ఆ బాస్ ని బయటకు రప్పించడానికి విచారణలో మరింత లోతుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సిట్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం అప్పటి ప్రభుత్వం 2016లో ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమించింది. తర్వాత ఆయన తన సామాజిక వర్గంలో నమ్మకమైన ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావుతో పాటు తిరుపతన్నతో కలిసి ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. అనంతరం సుప్రీం సూచనల మేరకు 2017లో తనను సిట్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని రాధాకిషన్ రావు సిట్ విచారణలో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, ఇందులో భాగంగా ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఆర్థికంగా దెబ్బతీయాలని సుప్రీం నుండి వచ్చిన ఆదేశాల మేరకు పనిచేశామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసమే దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 ఎన్నికల ముందు ప్రత్యర్థులు, వారి అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలు సీజ్ చేశామని సిట్ విచారణలో చెప్పారు. అప్పట్లో ఈ సుప్రీం ఎవరు అనే చర్చ జరిగినా ఆ వివరాలను సిట్ బయటపెట్టలేదు. ప్రభుత్వం మారగానే అమెరికాకి పారిపోయి ఇటీవల తిరిగి వచ్చి విచారణకు హాజరవుతున్న ప్రభాకర్ రావు సిట్ విచారణలో పూటకు మాట చెప్తున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. కానీ రివ్యూ కమిటీ డీఓటీ పర్మిషన్ కోసం పంపిన లిస్టుల్లో ముందు పేజీలో మావోయిస్టులు, వారి సానుభూతి పరుల నెంబర్ల పేర్లు పెట్టి తర్వాత పేజీలో పేర్లు మార్చి పొలిటికల్ లీడర్లు, వాళ్ళ అనుచరులు, జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు సహా వందలాది మంది నెంబర్లు పెట్టినట్టుగా ఆధారాలను ప్రభాకర్ రావు ముందు సిట్ అధికారులు ఉంచి ప్రశ్నించడంతో ఇప్పుడు ఆయన బాస్ పేరు బయటపెట్టినట్టు తెలుస్తోంది. బాస్ ఆదేశాల మేరకే వారందరి ఫోన్లు ట్యాప్ చేశామని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. దీంతో గతంలో రాధాకిషన్ చెప్పిన సుప్రీం, ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్న బాస్ ఒకరే అని భావిస్తున్న సిట్ అధికారులు ఆ సుప్రీం, ఈ బాస్ ఎవరో ఇంకా బయట పెట్టడం లేదు. ప్రస్తుతం సిట్ అధికారులు ప్రభాకర్ రావు చెప్పిన బాస్ గురించి విచారణ మొదలుపెట్టారు.